హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసరికి మనము డేటు 21/10/2025 అక్టోబర్ నెల కూడా అయిపోవడానికి రెడీగా ఉంది. స్టాక్ మాత్రం మీరు ఛానల్లోకి వెళ్లే ముందుగా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు చెప్తున్నాను అనుకోవద్దు, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోకు మినిమం 2000 మంది లైక్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నా. వీడియో చూడడం అయితే 20,000 మంది పైన చూస్తూ ఉన్నారు, కానీ ఖచ్చితంగా లైక్ చేయట్లేదు. ఈరోజు కంటెంట్ విషయానికి వచ్చేసరికి మార్కెట్ పెరగకపోవడానికి కారణాలేంటి, విస్తీర్ణం ఎంత ఉంది, 3 రాష్ట్రాల పరిస్థితి ఏంటి, తెలంగాణలో ఎంత వేశారు, కర్ణాటకలో ఎంత వేశారు, ఆంధ్రప్రదేశ్లో ఎంత వేశారు, ఏసీలో స్టాక్ ఎంత ఉంది, వీట మొత్తం గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా బ్యాడీ రైతులకైతేనే గుడ్ న్యూస్, తెలంగాణ కర్ణాటక రైతులకు ఇంకా గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ అనేది క్లారిటీది లేదు. ఇంకా పూర్తి వీడియో చూడాలి అని అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి మన వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు నచ్చిన విషయాన్ని మీ ఊర్లో ఎంత వేశారు, వర్షానికి డ్యామేజ్ ఎంత ఉంది, అసలు ఏంటి పరిస్థితి ఏంటి, పూర్తిగా సమాచారం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తేనే చాలా వరకు, లైక్ చేస్తేనే చాలా వరకు రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. 3 రాష్ట్రాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడగి మార్కెట్ గురించి తెలుసుకుందాం. బ్యాడగి మార్కెట్ మనకు ఓవరాల్గా చూసుకుంటే అక్కడ కొన్ని ఊర్లలో 30% వేశారు, కొన్ని ఊర్లలో 50% వేశారు, కొన్ని ఊర్లలో 40% వేశారు, కొన్ని ఊర్లలో 60% వేశారు. మనకు ఓవరాల్గా కర్ణాటక మొత్తం మీద 40% నుంచి 50% మాత్రమే అనుకోవాలి. ఇప్పుడు ప్రజెంటు బళ్ళారి ప్రాంతంలో వైరస్ అటాక్ అనేది కొంచెం భారీగా కనిపిస్తూ ఉందని మనకున్న సమాచారం. మనం ఇంకా వెళ్ళలేదు, ఖచ్చితంగా వెళ్ళడం అయితే మాత్రం నవంబర్ 1st వీక్ మీకు స్టేట్ మొత్తం 3 రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి వ్యూ. ఎందుకంటే ఒకరోజు ఒక జిల్లాలో ఉంటాం, ఒకరోజు ఒక జిల్లాలో ఉంటాం, ఒకరోజు ఒక రాష్ట్రం, ఒకరోజు ఒక రాష్ట్రం, అట్లా ఒక 15 రోజుల్లో మొత్తం వ్యూ అయిపిస్తా. ఖచ్చితంగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రాయచూరు ప్రాంతంలో విపరీతంగా వర్షాలు పడడం, చాలా వరకు ఒక 10 నుంచి 20% డ్యామేజ్ అయితే మాత్రం జరిగింది. అది కొంచెం మనసులో పెట్టుకోండి. బ్యాడగి రైతు మిత్రులకైతే మాత్రం ఖచ్చితంగా రేటు పెరిగే ఛాన్స్ ఉంది, అంతే. అంతకు మించి మనకు ఎక్కువ సమాచారం లేదు. ప్రస్తుతానికి కడ్డి కానీ డబ్బి కానీ చాలా వరకు తక్కువ వేశారు. 5531 ఒక రకంగా వేశారు, 2043 కూడా మీడియంగా చేయడం జరిగింది. అనంతపురం కానీ, మంత్రాలయం కానీ, కర్నూలు ఆ ప్రాంతాలలో రైతులు బ్యాడగి వేసే ఏరియాలో చాలా వరకు విస్తీర్ణం తగ్గడం జరిగింది. ఎందుకంటే పెట్టుబడులు విపరీతంగా అవుతున్నాయనే ఉద్దేశంతో, చాలా వరకు నష్టాలు వస్తున్నాయనే ఉద్దేశంతో అది మనసులో పెట్టుకోవాలి. కర్ణాటకలో మనకు గబ్బూరైనా సరే, గదకైనా సరే, ఇంకా ఎటువంటి ప్రాంతాలలో అయినా సరే విపరీతంగా చాలా వరకు విస్తీర్ణం అయితే మాత్రం తగ్గింది. పొరపాటు అసలుకి ఇంకేంటి, అసలు అక్కడ పరిస్థితి ఏంటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఎర్రగొండపాలెం కానీ, దోర్నాల కానీ, ఇంకా మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, ఇంకా నెక్స్ట్ రేపు నంద్యాల కానీ, ఆళ్ళగడ్డ కానీ, ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం మనం టచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక నియోజకవర్గానికి మినిమం 1 రోజు లేదంటే 2 రోజుల్లో అంటే మనకు పూర్తి డేటా అసలు ఏంటి అనేది తెలిసిపోద్ది. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా 40-60 ఇది ఓవరాల్ రిపోర్టు. ఒక ఊర్లో 100 వేశారు, ఒక్కొక్క ఊర్లో 100 వేశారు. టోటల్ బాగున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి, కర్ణాటక విషయం గురించి మనం వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి నంద్యాల కట్ సైడ్ అయితే మాత్రం టోటల్ బాగలేవని చెప్తున్నారు. అది ఎంతవరకు మనం చూడాల. కర్నూలు కానీ, నంద్యాల కానీ, అనంతపురం కానీ, ఆ 3 జిల్లాలలో టోటల్ బాగలేవు, వర్షాడికి దెబ్బతిన్నాయి. అది మీరు చెప్పాలి, కామెంట్ చేయండి. అన్న మా ఊర్లో బాగున్నాయి, లేదంటే బాగలేవు. ఎందుకంటే నేను ఖచ్చితంగా, మీరు ఏ ఊరో చెప్పండి, ఖచ్చితంగా నేను ఆ ఊరికి వస్తాను. ఎందుకంటే మినిమం 500 ఎకరాలు 600 ఎకరాలు వేసే ఊర్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఆ ఊరికి వస్తా. మీ మండలం ఏంటో కూడా చెప్పండి, ఖచ్చితంగా వస్తా. అది మనసులో పెట్టుకోండి. మార్కెట్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే స్టాకులు విపరీతంగా ఉన్నాయి. స్టాకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఓవరాల్గా వచ్చేద్దాం. ఇంకా మనకు ఆ 3 జిల్లాలలో విపరీతంగా కొంచెం పంట నష్టం జరుగుతూ ఉంది, వాస్తవంగా జరుగుతూ ఉంది. నీకు ఎందుకంటే అక్కడ దగ్గర ముందొచ్చేది అక్కడే మంత్రాలయం కానీ, ఎమ్మిగనూరు కానీ, ఇంకా మనకు కర్నూలు బెల్ట్ ముందొస్తాయి. అటువంటి ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు పడడం, 20 రోజుల నుంచి బాగా దెబ్బతినడం జరిగింది. అక్కడ ఆ పరిస్థితి అయితే మాత్రం ఆ విధంగా ఉంది. ఇంకా నంద్యాల నుంచి గిద్దలూరు వస్తే, గిద్దలూరు నుంచి ఓవరాల్గా పంటలు చూస్తే మీరు ఆల్రెడీ ఈరోజు ఆల్రెడీ మీకు 21వ తారీఖు ఒక వీడియో పెట్టా. మార్కాపురం నియోజకవర్గంలో సూపర్ ఉన్నాయి బ్రదర్స్, మీరు ఎవరైనా చూసుకోండి, ఎవరైనా విజిట్ చేయొచ్చు. ప్రస్తుతానికి భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వు చెప్పలేను, నేను చెప్పలేను. ప్రస్తుతానికైతే మాత్రం చాలా సూపర్ ఉన్నాయి.
పోయిన సంవత్సరం 15 క్వింటాలు వచ్చిన ఊర్లో ఈ సంవత్సరం 25 క్వింటాలు తగ్గకుండా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకున్న సమాచారం ఎక్కడ కూడా మనం వ్యక్తిగతంగా కూడా ఎక్కడ చెప్పట్లేదు, మీకు లైవ్ చూపించాను. మార్కాపురం మీకు ఖచ్చితంగా నాకు వీడియో కింద ఖచ్చితంగా వస్తుంది, మీరు లింక్ లో చూడండి. చాలా వరకు మన షార్ట్స్ కూడా బాగా ఫాలో అవ్వండి. ఎందుకనంటే దోర్నాలు కానీ ఎర్రగొండపల్లి సూపర్ ఉన్నాయి తోటలు. పల్నాడు, మాచర్ల, వినుకొండ, చిలకలూరుపేట, నర్సరావుపేట, ప్రతి ఏరియా, సత్తెనపల్లి ఎక్కడ చూసుకున్నా సరే నడికుడి ప్రాంతాల్లో కూడా చాలా వరకు సూపర్ ఉన్నాయని మనకున్న సమాచారం చెప్తా ఉన్నారు. ఈ వర్షం ఇదే విధంగా పడితే లోతట్టు ప్రాంతాలు దెబ్బతింటాయి తప్పితే ఎక్కడ కూడా పంట డ్యామేజీ ఉండదు. అది మీరు గమనించాలి. ఎక్కడైనా సరే అది ఏ జిల్లాలో అయినా వర్షం పడది, అది లోతట్టు ప్రాంతాల్లో దెబ్బతింటాయి తప్పితే మిరప దెబ్బతినడం అసంభవం. చాలా వరకు నష్టం జరగదు, అది గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు రైతులు 4 కట్టల మందు వేశారు, 3 సార్లు 4 సార్లు మందు కొట్టారు, 2 నెలలు అవుతా ఉంది. అది గుర్తుంచుకోండి. నేను తిరిగిన ఏరియాలో నేను అడిగిన నా వీడియో మొత్తం చూడండి. ఎవరైనా సరే దగ్గర 17 నిమిషాల వీడియో ఉంటుంది. ఎక్కడా కూడా నా వ్యక్తిగతంగా చెప్పలేదు, మీరు రైతులు చూడండి. తోట చూస్తే ఆ నుంచి రాబుద్ది కదా, అదే ఆ విధంగా ఉంది. ఇంకా మీరు ఓవరాల్ గా చూస్తే ఆ విధంగా తోటలు ఉన్నాయి. పోయిన సంవత్సరం 15 క్వింటాలు వచ్చిన ఊర్లో ఈ సంవత్సరం 25 నుంచి 30 క్వింటాలు వచ్చే ఛాన్స్ మనకు కనిపిస్తా ఉంది. అది గుర్తుంచుకోండి. స్టాక్ పెట్టిన వాళ్ళైనా సరే అమ్ముకోకూడదు, అలానే ఉంచుకోవాలనుకున్న వాళ్ళైనా సరే అది మీ వ్యక్తిగతం. అమ్ముకుంటారా ఉంచుకుంటారా ఏం చేయాలనేది మీ ఊర్లో పంట పరిస్థితి ఆధారంగా, స్టాకులు ఎంత ఉన్నాయనే ఆధారంగా. ఇంకా ఇక్కడ ఓవరాల్ అయిపోయింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా మ్యాక్సిమం చెప్పినట్టు ఉన్నా మీకు. ఇంకా కర్ణాటక, ఇది తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఖమ్మం, వరంగల్ మేజర్. ఇప్పటి వరకు అయితే పంట డ్యామేజ్ ఎక్కడా లేదు, టోటల్ సూపర్ ఉన్నాయి. మనకున్న సమాచారం మనమైతే వెళ్ళలేదు. రైతులు చెప్పిన విషయం అయితే మాత్రం ఎక్కడో భద్రాచలం లోతట్టు ప్రాంతాల్లో కొంచెం దెబ్బతిన్నదని మనకున్న సమాచారం అయితే ఉంది. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కంటే కూడా చాలా వరకు ఎక్కడ చూసినా ఒక కర్ణాటక, ఒక రాయలసీమ ప్రాంతాల్లో తప్ప ఎక్కడ కూడా పంట నష్టం లేదు. డ్యామేజ్ ఉన్నా 10 to 20% వేసుకోవాలి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 15 క్వింటాలు వచ్చిన ఊర్లలో ఈ సంవత్సరం 25 క్వింటాలు వస్తుంది. మీరు 400 ఎకరాలు వేసింటే ఈ సంవత్సరం 200 ఎకరాలు వేసినా 400 ఎకరాల ఈల్డింగ్ ఈ సంవత్సరం తీసే అవకాశం ఎక్కువగా ఉంటది. అది గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే రైతు మిత్రులు. తెలంగాణలో పోయిన సంవత్సరం మనకు ఒక రిపోర్ట్ ఉంటుంది అనుకో, తక్కువ వేసినా సరే ఈ సంవత్సరం మీరు అది గుర్తుంచుకోవాలి. ఎవరైనా సరే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేశారు, మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేశారు, పోయిన సంవత్సరం పంట ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం పంట ఏ విధంగా ఉంది, పోయిన సంవత్సరం ఎన్ని క్వింటాలు వచ్చింది, ఈ సంవత్సరం ఎన్ని క్వింటాలు వచ్చింది, అది పెట్టుకోవాలి. ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే. రైతులు ఈ రోజు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే తేజ 341 రేట్ ఎక్కువగా ఉన్నా లేకున్నా 341 17,000 16,000కు మార్జిన్ అయింది. మన రేటు గిట్టుబాటు అవుద్ది, మనకు 15,000 అమ్ముతే అనే ఆలోచనతో మీరు వేస్తే ఏసీల్లో 1,80,00,000 బస్తాలోనే రీసైక్లింగ్ జరుగుతూ ఉన్నాయి. పెడుతున్నారు, అక్కడికి తీసుకెళ్తున్నారు, అక్కడే పెడుతున్నారు, తీసుకెళ్తున్నారు. రైతులు తీసుకొచ్చిన మళ్ళీ తీసుకుపోయి వాళ్ళు లోపలనే పెడుతున్నారు. అది కొంచెం మీరు మనసులో పెట్టుకోండి. బయటికి వెళ్ళే సరుకు చాలా తక్కువగా ఉంది. బయటికి ఎక్స్పోర్ట్ ఎక్కడా పెద్దగా జరగట్లేదు. డొమెస్టిక్ డిమాండ్ ఓన్లీ మన ఇండియాలో మాత్రమే డిమాండ్ నడుస్తూ ఉంది. బయటికి వాడు తక్కువ రేటుకి అడుగుతా ఉన్నాడు. చైనా 35 రూపాయలు 140 రూపాయలకు వాడు అడుగుతా ఉన్నాడు, మన వాళ్ళు ఇవ్వట్లేదు. అది కొంచెం మీరు మనసులో పెట్టుకోండి. రైతు మిత్రులు ఎవరైనా సరే, నేను చాలా ఫాస్ట్గా చెప్తా ఉన్నా, వర్షం పడతా ఉంది. ఇప్పుడు ఈ వర్షాన్ని ఎక్కడ ఏం జరుగుద్దో ఎవరం చెప్పలేం, ఎక్కడ నష్టం జరిగిద్దంటే ఎవరం చెప్పలేం. ఏం జరగాలన్నా సరే ఎక్స్పోర్ట్ రావాలి, లేదంటే వైరస్ వచ్చింది, లేకపోతే వర్షం పడి ఎక్కడో చోట దెబ్బతిన్నది, ఏసీలో స్టాకు చైనా ఎక్స్పోర్ట్ అనేది ఒక 20 లక్షలు 30 లక్షలు వస్తే ఖచ్చితంగా రైతుకు మంచి రేట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు మన ఛానల్ చూస్తూ ఉన్నట్టు ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఇది ఓవరాల్ పరిస్థితి అయితే మాత్రం ఇదే విధంగా ఉంది. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.